హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగనాలు, ఎర్రకారం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా 10-15 నిమిషాలలోనే మనకు ఈ విధంగా పొంగనాలు అనేది వేసేసుకోవచ్చు. తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ విధంగా వేసిస్తే కనుక మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. పొంగనాలకు ఏమేమి కావాలంటే ఒక 3-4 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన కరివేపాకు. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఈ విధంగా వేసేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మంచిగా దోరగా అనేది ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మొత్తం బాగా మంచిగా వేయించేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత 1 స్పూను పసుపు అనేది వేసేసుకుంటున్నాను. పసుపు కూడా వేసి కొంతసేపు వేగిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేసేసేయాలి. బంద్ చేసేసినాక బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎర్రకారానికి ఒక పెద్ద ఉల్లిపాయ అనేది కట్ చేసేసుకున్నాను. కొంచెం కల్లుప్పు వేసేసాను. మనకు సరిపడే కారం వేసేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నా కానీ ఎక్కువ వేసుకోండి. కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోసపిండిలోకి నేను వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఆ విధంగా వేయించి పెట్టినట్టు వేసేసి దాంట్లో కొంచెం వంట సోడా వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అనేది వేసేసుకొని ఈ విధంగా దోసపిండిలో మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోండి. మనకు పిండి పులుసు ఉన్నా కానీ ఈ విధంగా పొంగనాలు అనేది వేసేసుకుంటే కనుక మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది. నేను పొంగనాల పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి దాంట్లో పిండి అనేది కలిపెట్టిన పిండి అనేది వేసేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాత ప్లేట్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసుకునేటప్పుడు ప్లేట్ అనేది వేసుకుంటే కనుక బాగా ఆవిరితోటి బాగా మంచిగా పైన కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి కింద అనేది మనకు పొంగనం అనేది బాగా ఖాళీ ఉంటుంది. ఈ విధంగా 4 స్పూన్ తోటి ఈ విధంగా తిప్పుకోండి. ఆ విధంగా మంచిగా అన్నీ తిప్పేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.